వచ్చిన వ్యక్తీకరణ అని నేను అనుకుంటున్నాను. తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా దీని మీద మొదటి నుంచి సీరియస్గా చర్చిస్తున్నది. గత సంవత్సరం జూలైలో మేము నాగార్జున సాగర్లో 2 రోజులు మేధోమథనం చేసి మేధోమథనం పేరు మీద ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని విస్తృతంగా తెలంగాణకు సంబంధించిన అన్ని రంగాల మీద ఒక స్థూలమైన ఒక మ్యాక్రో లెవెల్ డిస్కషన్ చేసి కొన్ని పత్రాలు కూడా రూపొందించి వాటిని చర్చా పత్రిక ద్వారా ముద్రించడం జరిగింది. ఆ చర్చని ఇంకా మైక్రో లెవెల్కి తీసుకుపోయి ఒక స్పష్టమైన పీపుల్స్ ఎజెండాని తయారు చేసే పనిలో ఉన్నాము. ఈ సందర్భంగా మొత్తంగా తెలంగాణ సమాజం అంతా అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై ఉన్నారు కనుక వాళ్ళకి స్టేక్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎటువంటి ఫలాలు వాళ్ళు ఈ తెలంగాణ నుంచి ఆశిస్తున్న దాని మీద అన్ని వర్గాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. చర్చ ఎంత డీప్ రూటెడ్గా జరుగుతున్నది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను నా అంశంలోకి వెళ్తాను. మొన్న హోలీ పండుగ సందర్భంగా 2 రోజులు సెలవులు వస్తే మా ఊరికి వెళ్ళాను. అక్కడ మా ఊర్లో ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుల సంక్షేమ సంఘం ఒకటి చిన్న సంఘమే, ఒక 100 మంది రైతులు కూడా సభలో దాంట్లో సభ్యత్వం కలిగి ఉంటారో లేదు. వాళ్ళు కూడా ఈ వ్యవసాయ రంగం లేదా రైతాంగానికి ఎటువంటి సహకారాలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి, ఎటువంటి ఉత్పాదకంగా వాళ్ళకు వ్యవసాయం లాభదాయకంగా ఎట్లా ఉండాలనే దాని మీద వాళ్ళ స్పష్టమైన ఆలోచనలతోటి వాళ్ళు ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా వాళ్ళు తెలంగాణలో అధికారంలోకి రాబోయే పార్టీలు కనుక ముఖ్యంగా వాళ్ళకి సమర్పించి, కోదండరామ్ గారికి సమర్పించి, ఎందుకంటే కోదండరామ్ గారితో ఈ పార్టీలను సంప్రదింపులు చేస్తున్నాయి. అన్ని పార్టీలు మేనిఫెస్టో కమిటీలు వేసుకున్నాయి. చాలా సీరియస్గా మేనిఫెస్టోలు తయారనేది కొత్త విషయం ఏం కాదు. దానికి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేస్తున్నాయి. మొక్కబడిగానో లేదా ఎన్నికల కోసమో తయారు చేస్తున్నాయి, రిలీజ్ చేస్తున్నాయి. వాటి గురించి మర్చిపోతున్నారు. ప్రజలు కూడా పెద్దగా వాటిని పట్టించుకునే సందర్భాలు లేవు. కానీ ఈసారి ప్రజానీకం ఎంత సీరియస్గా ఉన్నారంటే వాళ్ళ ఆకాంక్షలు పార్టీల మేనిఫెస్టోలో చేరుతున్నాయా లేవని స్పష్టంగా వాళ్ళు గమనిస్తున్నారు, చూస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. పార్టీలు కూడా ఇవాళ మేనిఫెస్టోలను ఎంత సీరియస్గా తీసుకున్నాయంటే వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, మేధావి వర్గంతో మాట్లాడుతున్నారు, రకరకాల సెక్షన్లతో మాట్లాడుతున్నారు. ఏం ఈ మేనిఫెస్టోలో చేర్చాలనే విషయం మీద సీరియస్గానే చర్చించి వాళ్ళు మేనిఫెస్టోలు తయారు చేసుకుంటారు. అంటే ఇది కొత్త అనుభవం. ఇది మేనిఫెస్టో తయారీ పట్ల ప్రజానీకం ఇంత సీరియస్గా ఉండడం ఇది మొదటిసారి నా అనుభవంలో ఉన్న విషయం. ఇది నిజానికి తెలంగాణ ఉద్యమం సాధించిన విజయంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ ఉద్యమం కనుక లేకుండా ఉంటే మేడం చెప్పినట్టు ప్రశ్నించే స్వభావం తెలంగాణ ప్రజానికానికి లేకపోయి ఉంటే బహుశా ఇవాళ ఇంత సీరియస్గా మేనిఫెస్టోల తయారీ గురించి రాజకీయ పార్టీలు పట్టించుకునేవి కావు. అక్కడికి వెళ్దాం. వాళ్ళు ఎంత అద్భుతంగా రైతాంగానికి సంబంధించిన సమస్యల్ని లేదా రైతాంగ విధానము, వ్యవసాయ విధానం ఎట్లా ఉండాలనే దాని మీద స్పష్టమైన మేనిఫెస్టో తయారు చేసి రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరిగింది. నేను బోత్ వెళ్ళినప్పుడు నేను వచ్చినాను తెలిసి వాళ్ళ నా దగ్గరికి వచ్చి, సార్ ఇవి మేనిఫెస్టోలో చేస్తున్నారు లేదా మీరు ఫాలోఅప్ చేయండి సార్, ఇప్పుడు మీరు కోదండరామ్కి ఫోన్ చేయండి, కోదండరామ్ని అన్ని పార్టీలు కలుస్తున్నాయట, మేము కూడా కోదండరామ్కి మేనిఫెస్టో ఇచ్చినాం, అది ఆయన ద్వారా వాళ్ళ పార్టీకి చెప్పించి దాన్ని ఇంప్లిమెంట్ చేయించాలి సార్, వాళ్ళ మేనిఫెస్టోలు చేర్చించాలని చెప్తే వెంటనే కోదండరామ్కి ఫోన్ చేసి ఆయనతోటే మాట్లాడించినాను. చాలా స్పష్టంగా గంట సేపు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ రకంగా కింది స్థాయిలో గ్రౌండ్లో కూడా తెలంగాణ ప్రజానీకం ఇవాళ వాళ్ళ ఆకాంక్షలన్నీ కూడా రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చేరాలి. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చేరడమే కాదు, అది రేపటి తెలంగాణలో ఇంప్లిమెంట్ కావాలనే విషయం మీద కూడా వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఇది తెలంగాణ ఉద్యమం సాధించిన ఒక అద్భుతమైన విజయంగా ప్రజలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారో, వాళ్ళ ఆకాంక్షలు ఏ విధంగా ప్రతిఫలించాలనో వాళ్ళు ఇప్పుడే తెలంగాణ ఏర్పాటు కాకముందే వాళ్ళు ఆలోచన చేస్తున్న సందర్భం ఇవాళ మన ముందున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యావంతుల వేదిక మళ్ళొకసారి అన్ని జిల్లా కమిటీలని కూర్చోబెట్టి ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి, వనరులు ఉంటాయి, ప్రత్యేకమైన ఆకాంక్షలు ఉంటాయి. వాటి గురించి ఒక మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేయండి అని చెప్పి మేము ఈసీ కమిటీలో నిర్ణయం చేసిన తర్వాత అన్ని జిల్లాల కమిటీలు కూర్చొని ఆ జిల్లాకు సంబంధించిన పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసింది. వాటన్నిటినీ క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. అట్లనే ఒక స్థూలమైన అంశాల మీద మేము అంటే విద్యావంతుల వేదిక తరఫున ఒక వ్యాసం కూడా నేను రాస్తున్నాను. దానిలో చెప్పిన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా ఈ పేపర్ తయారు చేసే కంటే ముందు హైదరాబాద్ సిటీ యూనిట్ తరఫున మేము కాపరా సర్కిల్ ఏరియాలో, కుత్బుల్లాపూర్ ఏరియాలో 2 చర్చా కార్యక్రమాలు పెట్టుకున్నాం. మేము అంటే ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ కావాలి అనే విషయం మీద 2 సర్కిల్ యూనిట్స్ ద్వారా అక్కడ ఆ ఏరియాస్లలో
మేము చర్చా కార్యక్రమం పెట్టినప్పుడు చాలా సంఘాలు, దళిత సంఘాల దగ్గర నుంచి బహుజన సంఘాలు, ముస్లిం వర్గాలు, మైనారిటీ వర్గాలు, స్టూడెంట్స్, ఇట్లా అన్ని రకరకాల సెక్షన్స్ ఆ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వాటన్నిటిని క్రోడీకరించి ఒక వ్యాస రూపంలో నమస్తే తెలంగాణకు రాసి పంపించినప్పుడు అది అచ్చయింది. ఆ కాపీలు కూడా మీకు సర్క్యులేట్ చేయమని చెప్పి సోమేష్కి నేను మెయిల్ చేస్తున్నాను, అందినేలో నాకు తెలియదు. అయితే దాంట్లో ప్రధానంగా వచ్చిన అంశం ఏంటంటే మేడం గారు చెప్పినట్టే గత 2-3 సంవత్సరాలుగా సామాజిక తెలంగాణ అంశం చాలా ప్రధానమైన ఒక నినాదంగా తెలంగాణ ఉద్యమంలో ముందుకు వచ్చింది. ఆ చర్చల్లో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే రేపటి తెలంగాణ ఒక సామాజిక వర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఆ తెలంగాణ ఉండాలని చెప్పి వాళ్ళు బలంగా ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనే అంశం ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో సామాజిక తెలంగాణ పదం ముఖ్యమైన నినాదంగా కూడా మారింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించేందుకు రాజకీయ పార్టీలు స్పష్టంగా హామీ ఇచ్చి కృషి చేయాలని చెప్పి ఆ చర్చలో ప్రధానమైన అంశంగా ముందుకు రావడం జరిగింది. అట్లనే తెలంగాణ ప్రజలకు సంబంధించి అనేక ఆకాంక్షల్లో ముఖ్యంగా ఉచితమైన నాణ్యమైన విద్య, ఉచితమైన నాణ్యమైన వైద్య సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అందాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తున్నాం. విద్య మొత్తం కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన సందర్భం, వైద్యం మొత్తం కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉన్నది. కావాలని చెప్పి ఈ 2 ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించేసి అటు సీమాంధ్ర పెట్టుబడిదారు వర్గాలకు ఈ రంగం మీద కబ్జాని జమాయించి పెట్టడానికి గత 50 సంవత్సరాలుగా ఈ సీమాంధ్ర ప్రభుత్వం కృషి చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ విద్యారంగం, వైద్య రంగం 2 సీమాంధ్ర కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉన్న సందర్భం మనం చూసినాం. కాబట్టి రేపటి తెలంగాణ ఈ 2 రంగాల్ని ఆ సీమాంధ్ర కార్పొరేట్ రంగ కబంధ హస్తాల నుంచి విముక్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఉచితమైన నాణ్యమైన విద్య అందాలి, ఉచితమైన నాణ్యమైన వైద్యం అందాలి, అది ప్రభుత్వ రంగంలో అందాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిజాం జమానాలో గాంధీ, ఉస్మానియా హాస్పిటల్తో పాటు అనేక స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణమైన సంగతి మీకు అందరికీ తెలుసు. అవన్నీ కూడా పునారిల్లిపోయినాయి, అవన్నీ మూలపడిపోయినాయి. వైద్య సౌకర్యాలు లేక, ఎక్విప్మెంట్ లేక, డాక్టర్లు లేక, ఇతరత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేక ఆ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కూడా మూలబడిపోయి సరైన వైద్యం అందించలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఈ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఆధునీకరణ చెందాలి. వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ఆధునికమైన ఎక్విప్మెంట్ రావాలి, డాక్టర్ల సౌకర్యం పెరగాలి, మందులు సప్లై కావాలి. ఈ రకంగా హైదరాబాద్ నగరంలో ఉండే ఈ స్పెషాలిటీ నిజాం నిర్మించిన స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కూడా ఆధునీకరించబడి అవి సూపర్ స్పెషాలిటీగా మారి ఉచితమైన నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి కోరుకుంటున్నారు. అట్లనే విద్యారంగంలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు అన్నీ కూడా ఆధునీకరించబడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఈ రకంగా ప్రజలు స్పష్టంగా కోరుతున్నారు. ఉచితమైన విద్య, ఉచితమైన వైద్యం, నాణ్యమైన వైద్యం, నాణ్యమైన విద్య ఇవి అందాలని ప్రాథమికంగా ప్రజలు కోరుకుంటున్నారు. అట్లనే తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ అది అనాదిగా ఉన్నది. నిజానికి చెరువు అనేది మన ఆర్థిక వ్యవస్థకి ప్రాణాధారం, అది అనాది ఆధారం. అది శాతవాహనుల కాలం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత కాకతీయులు, కుతుబ్షాయిలు, అదబ్జాయిలు చెరువుల నిర్మాణం మీద చాలా శ్రద్ధ వహించి వేలాది చెరువులు తెలంగాణ నిర్మించింది. చెరువుల చుట్టూ ఒక అద్భుతమైన సాంస్కృతిక అల్లిక జరిగింది. ఆ చెరువు చుట్టూ వ్యవసాయం మీద ఆధారపడ్డ అన్ని వృత్తి కులాలు బతికినాయి. తెలంగాణలో ఒక స్వయంపోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కావడానికి చెరువు ప్రధాన ఆధారంగా ఉండింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ భౌగోళిక అవసరాలకు అనుగుణంగా ఉండే ఈ చిన్ననీటి వనరుల వ్యవస్థని మొత్తంగా నిర్లక్ష్యం చేసింది, ధ్వంసం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ పాలసీ అంతా కూడా మేజర్ ఇరిగేషన్ మీదనే పెట్టింది తప్ప తెలంగాణ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా ఉండే ఈ చిన్ననీటి వనరుల మీద పూర్తి నిర్లక్ష్యం, పూర్తి దాన్ని ధ్వంసం చేసే విధంగానే ఉండింది. తెలంగాణలో పడ్డ ప్రతి చుక్క నీరు కృష్ణానది ద్వారా, అటు గోదావరి నది ద్వారా వాళ్ళ ప్రాజెక్టులు చేయాలనే తపనతోటి వీటిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఆ రకంగా గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ మొత్తంగా విధ్వంసం కావడం, ఆ విధ్వంసం కారణంగా తెలంగాణ గ్రామాల విధ్వంసం, తెలంగాణ వ్యవసాయం విధ్వంసం కావడం, తెలంగాణ వ్యవసాయం విధ్వంసం కావడం చేత ఆ వ్యవసాయం మీద ఆధారపడ్డ అనేక వృత్తి కులాలు వాళ్ళు కూడా ధ్వంసం కావడం జరిగింది. ఈ రకంగా వ్యవసాయ విధ్వంసం వల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వృత్తి కులాల వాళ్ళు
చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ రకంగా స్వయం పోషక గ్రామీణ వ్యవస్థ ఏదైతే తెలంగాణలో ఉండిందో అదంతా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది అంటే ప్రతి ఊరికి కనీసం ఒక చెరువు రావాలి, ఒక నీటి వనరు, మంచినీటి తాగునీటి వనరు లేదా మంచి సాగునీటి వనరు రెండు ప్రతి గ్రామానికి తప్పనిసరిగా ఏర్పడాలి. ఒక చెరువు, ఒక కుంటనో, ఒక కాలువనో, ఒక ప్రాజెక్టు తెలంగాణలో ప్రతి గ్రామానికి రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆకాంక్షించింది. దానివల్ల వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయం చుట్టూ మళ్ళీ ఈ వృత్తి కులాలు బతుకుతెరువు సాగించే అవకాశం ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కాబట్టి తెలంగాణలో ఈ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్ధరించాలా, ప్రతి ఊరికి ఒక నీటి వనరుని, తాగునీటి వనరుని, తర్వాత సాగునీటి వనరుని ఏర్పరచాలి. ఇది తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. అట్లనే రైతులకు సంబంధించి రైతుల స్థితిగతులు మార్చడానికి ఇంతకుముందు ఆదిలాబాద్ పత్తి రైతుల సంక్షేమ సంఘం వాళ్ళు చెప్పిన అంశాలను ఇక్కడ నేను చేర్చినాను. రైతుల స్థితిగతులు మార్చడానికి లాభదాయక వ్యవసాయ విధానాల కొరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిటీ సిఫారసులు, అట్లనే భూపేంద్ర సింగ్ హుడా సిఫారసులు, కోనేరు రంగారావు సిఫారసులు ఇవన్నీ మనం పెట్టినవి కావు. ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కమిటీలు అవి సిఫారసులు అమలు చేయడానికి ప్రభుత్వాలు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వామినాథన్ కమిటీ సిఫారసులను, భూపేంద్ర సింగ్ హుడా కమిటీ సిఫారసులను, కోనేరు రంగారావు సిఫారసులను కూడా తప్పనిసరిగా అమలు చేయాలి. ఖరీఫ్ పంట కాలానికి ముందే ప్రతి పంటకి కనీస మద్దతు ధరని ప్రకటించాలా. వ్యవసాయ రంగానికి ప్రత్యేకమైన బడ్జెట్ ప్రవేశపెట్టాలి. వ్యవసాయ రంగాన్ని లాభసాటి వృత్తిగా మార్చి రైతాంగాన్ని ప్రోత్సహించాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగానికి చెల్లిస్తున్న ఇన్పుట్ సబ్సిడీని పెంచాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలి. ఈ రకంగా అనేక డిమాండ్లు రైతాంగం నుంచి కూడా వస్తున్నాయి. వాటన్నిటిని కూడా ఇవాళ మేనిఫెస్టోలు కొంత పట్టించుకున్నట్టుగానే కనబడుతున్నాయి. అట్లనే హైదరాబాద్ చూసినప్పుడు, మిగతా తెలంగాణ ప్రాంతాలు చూసినప్పుడు నిజాం జమానాలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ మూలపడ్డాయి, మూసేసిండ్రు. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఈ సీమాంధ్ర పెట్టుబడిదారు వర్గాలు వాళ్ళ పరిశ్రమలు అభివృద్ధి స్థాపించుకోవడానికి ప్రభుత్వ రంగంలో ఉండే పరిశ్రమలు మూతపడాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఫార్మా కంపెనీలకి ప్రసిద్ధి చెందింది. ఫార్మా ఇండస్ట్రీకి ఇది హబ్గా మారింది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వ రంగంలో ఏర్పడిన ఐడిపిఎల్ ఇవాళ మూతపడిపోయింది. కానీ ఐడిపిఎల్ ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ ఫార్మల ఆధారంగా ఇవాళ రెడ్డి ల్యాబ్స్ లాంటి సీమాంధ్ర మల్టీనేషనల్ కంపెనీలు అభివృద్ధి చెందినాయి. ఐడిపిఎల్ సమాధుల మీద ఐడిపిఎల్ నష్టపోయిన దాని కారణంగా ఈ సీమాంధ్ర కార్పొరేట్ సంస్థలన్నీ అభివృద్ధి చెందినాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారంటే ఈ సీమాంధ్ర ప్రభుత్వాలు మూసివేసిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని, అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలని మళ్ళీ పునరుద్ధరించి వాటిలో తెలంగాణ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. భూమిపుత్రులకి 80% ఉద్యోగాలు కల్పించాలని చెప్పి డిమాండ్ ఇవాళ ప్రధానంగా యువత నుంచి మనకు వినపడుతున్నది. తెలంగాణ అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లో కేంద్రీకరించిన సంగతి మనం చూసినాం. కానీ నిజానికి తెలంగాణ ఇవాళ రాష్ట్రం ఏర్పడబోతున్న సందర్భంగా అభివృద్ధిని వికేంద్రీకరించాలని చెప్పి డిమాండ్ వస్తున్నది. మొత్తంగా ప్రతి జిల్లా కేంద్రం ఒక అభివృద్ధి కేంద్రంగా తయారు కావాలి. అభివృద్ధి అంతా హైదరాబాద్లో కేంద్రీకరించే బదులు వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే డిమాండ్ ప్రధానంగా ముందుకు వస్తున్నది. కనుక జిల్లా కేంద్రాలు అభివృద్ధి కేంద్రాలుగా మలచాలి, హైదరాబాద్ మీద ఒత్తిడిని తగ్గించాలి, హైదరాబాద్కు వలసలు తగ్గించాలనే విషయం మీద తెలంగాణ ప్రజల డిమాండ్ స్పష్టంగా కనబడుతున్నది. అట్లనే తెలంగాణలో ప్రతి మండల కేంద్రంలో, ముఖ్యంగా తెలంగాణలో చదువుకున్న యువత నిరుద్యోగ బారిన పడుతుంది. కాబట్టి వాళ్ళ వృత్తి నైపుణ్యాలు పెంచాలా. వాళ్ళ ఉద్యోగ భద్రత పెరగాలంటే వాళ్ళ వృత్తి నైపుణ్యం పెరగాలి. కంప్యూటర్ తదితర రంగాల్లో, తర్వాత అనేక పారిశ్రామిక వృత్తుల్లో వాళ్ళ నైపుణ్యం పెరగాలి. నైపుణ్యం పెరగాలంటే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు కావాల్సిన అవసరం ఉన్నది. అట్లా వాళ్ళు కంప్యూటర్ రంగాల్లో ఇతరత్ర పారిశ్రామిక వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే వాళ్ళకి అనేక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కనుక మన తెలంగాణ యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రతి మండల కేంద్రంలో వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అట్లనే భూములకు సంబంధించి సర్ఫే క్యాస్ భూములు నిజాం ప్రభుత్వం ద్వారా హైదరాబాద్ ప్రభుత్వానికి, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు సంక్రమించి ఉన్నాయి. అట్లనే ముస్లిం వక్ఫ్ భూములు కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న ముస్లిం వక్ఫ్ భూములు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లభించినాయి. ఈ ప్రభుత్వాలు వేలాది ఎకరాలని అగ్గోసగ్గువకు అమ్మేసి సీమాంధ్ర పెట్టుబడిదారులకు కేటాయింపులు చేసి ఇవాళ భూమి మొత్తం కబ్జా చేసిన సందర్భం మనకు కనబడుతున్నది. కాబట్టి రేపటి తెలంగాణ ప్రభుత్వం ఈ కేటాయింపులన్నింటినీ సమీక్షించాలి. ఈ సమీక్షించి ఎక్కడైతే అక్రమంగా
ఈ ఈ భూముల కేటాయింపులు జరిగినాయో వాటిని రద్దు చేయాలి, వాటిని మళ్ళా ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పి డిమాండ్ కూడా తెలంగాణ ప్రజల నుంచి స్పష్టంగా వస్తున్నది. ఇక రేపటి తెలంగాణ ఎట్లుండాలి అంటే లౌకిక ప్రజాస్వామిక తెలంగాణగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలు స్పష్టంగా కోరుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఈ లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థనే వెళ్లునుకొనున్నది. మతతత్వానికి ఇక్కడ చోటు లేదు. కానీ వాళ్ళ మతతత్వ శక్తులు పెరిగిపోయే అవకాశం స్పష్టంగా తెలంగాణలో కనబడుతున్నది. కాబట్టి రేపటి తెలంగాణ ఈ మతతత్వ శక్తుల బారిన పడకుండా ఉండాలంటే తెలంగాణ లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగానే ఉండాలి. లౌకిక ప్రజాస్వామిక విలువల్ని కాపాడే ప్రభుత్వం దానికి సరైన చర్యలు తీసుకోవాలి. మతతత్వ శక్తుల్ని కట్టడి చేయాలి, వాటిని అణిచివేయాలని చెప్పి కూడా డిమాండ్ తెలంగాణ ప్రజల నుంచి స్పష్టంగా వస్తున్నది. అట్లనే సీమాంధ్ర ప్రభుత్వం ఎటువంటి మానవ హక్కులు లేని పరిస్థితి సృష్టించడం మనం చూసినాం. ఎన్కౌంటర్ల పేరు మీద వందలాది వేలాది మంది యువకుల్ని హత్య చేసింది, మానవ హక్కులు లేకుండా చేసింది, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేసింది. మన తెలంగాణ ఉద్యమంలో సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా ఒక దుర్మార్గమైన వాతావరణం తెలంగాణలో ఉండింది. కానీ రేపటి తెలంగాణలో స్పష్టంగా రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉండాలి, ఎన్కౌంటర్ లేని పరిపాలన ఉండాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, సభలు పెట్టుకునే స్వేచ్ఛ ఉండాలి అని స్పష్టంగా తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పరిపాలనకు హామీ ఇవ్వాలి, భావ ప్రకటన స్వేచ్ఛకి, పౌర మానవ హక్కులకి హామీ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఇవాళ రాబోయే ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి. అట్లనే తెలంగాణలో ఇంత అంతర్గత వలసవాదం ఉన్నా, ఒకవైపు సామ్రాజ్యవాద సంస్కృతికి దాడి ఉన్నా ఇంకా తెలంగాణలో ప్రజాకళలు బతికి ఉన్నాయి. అట్టడుగు కులాల్లో సాంస్కృతిక రంగం ఇంకా బతికి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో అవి చాలా అపూర్వమైన పాత్రను పోషించిన సంగతి మనం చూసినాం. కాబట్టి రేపటి తెలంగాణకి ఒక స్పష్టమైన సాంస్కృతిక విధానం ఉండాలి. ఈ అంతర్గత వలస సాంస్కృతిక దాడిని, ఒకవైపు అంతర్జాతీయ సామ్రాజ్యవాద సాంస్కృతిక దాడిని తట్టుకొని నిలబడ్డ ఈ సాంస్కృతిక కళారూపాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. వాటి పరిరక్షణ కోసం స్పష్టంగా ఒక సాంస్కృతిక విధానాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కళల మీద బతికే ఒక అవకాశాన్ని ఆ కళాకారులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి స్కాలర్షిప్లు మంజూరు చేయాలి, వృత్త కళాకారులకైతే పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పే డిమాండ్ కూడా ఇవాళ ప్రజల నుంచి వస్తున్నది. హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకమైన ఈ అంశాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన అంశాలతో ఒక మేనిఫెస్టో మేము తయారు చేసినాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏర్పాటు అనేది ఎంత అప్రజాస్వామికంగా జరిగిందో మీ అందరికి తెలిసిందే. జిహెచ్ఎంసీ ఏర్పాటు అనేది కేవలం సీమాంధ్ర పెట్టుబడిదారుల సంపన్న వర్గాల రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ జిహెచ్ఎంసీ ఏర్పడిందని చెప్పి మనందరికి తెలిసిందే. జిహెచ్ఎంసీ ఏర్పాటు జరుగుతున్నప్పుడు ఎవరితో సంప్రదింపులు చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఏకపక్షంగా రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. జిహెచ్ఎంసీ ఏర్పాటుకు సంబంధించిన చట్టం పాస్ అయింది. అప్పుడే ఈ జిహెచ్ఎంసీ ఏర్పాటుకు సంబంధించిన విషయం మీద జనం నిరసన వ్యక్తం చేసిండ్రు. కానీ వాటిని పట్టించుకుంటే, ఆ వాయిస్ని పట్టించుకుంటే నాదుడు అన్నాడు లేడు. కాబట్టి జిహెచ్ఎంసీ ఏర్పాటైంది. ఇవాళ జిహెచ్ఎంసీయే ఉమ్మడి రాజధానిగా ప్రకటించబడింది, మన యాక్ట్లో ఉంది. అయితే ఇవాళ మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఈ జిహెచ్ఎంసీ అనేది చాలా అప్రజాస్వామ్యంగా ఏర్పడింది. ప్రజల సౌకర్యం కోసం కాదు. కాబట్టి జిహెచ్ఎంసీ రద్దు కావాలి. పాత ఎంసీహెచ్ ఏరియాని మళ్ళీ పునరుద్ధరించాలా, పాత ఎంసీహెచ్ కార్పొరేషన్ ఏర్పడాలి. ఈ జిహెచ్ఎంసీలో విలీనం చేసిన 18 మున్సిపాలిటీస్ని మళ్ళా ఏ గ్రేడ్ మున్సిపాలిటీస్గా మార్చి వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలా. వాటి ద్వారా మాత్రమే ప్రజలకి నిజంగా సౌకర్యాలు మెరుగుపడతాయి. ప్రపంచమంతా వికేంద్రీకరణ దిక్కుపోతున్నది. నిజానికి భారతదేశంలోని అనేక నగరాలు తమ పరిపాలనా వ్యవస్థని వికేంద్రీకరించుకుంటూ పోతున్న సందర్భంలో హైదరాబాద్ నగరం మాత్రం కేంద్రీకరణ దిశగా వెళ్ళింది. కాబట్టి ఈ కేంద్రీకరణ మేము బదలు కొట్టాలి. మొత్తంగా హైదరాబాద్ పరిపాలనా వ్యవస్థని వికేంద్రీకరించి 18 మున్సిపాలిటీని స్వతంత్రంగా ఏర్పరచాలి. అట్లనే పాత ఎంసీహెచ్ని పునరుద్ధరించాలని చెప్పి ఇవాళ హైదరాబాద్ ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నది. అట్లనే ఫేజ్ 3 కృష్ణా ప్రాజెక్ట్ని ఎన్ని సంవత్సరాలుగా దేకిస్తున్నారో మనం చూస్తున్నాం. పనులు నడుస్తున్నాయి, అవి ఎప్పటికొస్తాయో తెలియదు. కాబట్టి ఫేజ్ 3ని పూర్తి చేయాలి. పూర్తి చేసి ఎక్కడికి ఇవ్వాలి? మళ్ళా బంజారాహిల్స్లో, జూబ్లీహిల్స్లో పెద్ద పెద్ద సంపన్న వర్గాలు నివసించే కాలనీలకు కాదు, శివారు గ్రామాలకి. ఎక్కడైతే ఈ వ్యర్థ రసాయనిక పదార్థాలతో భూగర్భ జలాలు కలుషితమైపోయి తాగునీటి సమస్య ఉన్నదో అక్కడ ప్రాంతాలకి కృష్ణానీటిని సరఫరా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. శివారు గ్రామాలకు, మురికి వాడలకు, పరిశ్రమల రసాయనాలతో భూగర్భ జలాలు కలుషితమై ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు, కాలనీలకు ఉచితంగా తాగునీరు కనీసం ఒకరోజైనా ఇవ్వాలి. ఒకరోజు
కనీసం ఒక పూటకైనా తాగునీరు అందించే పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఏర్పడాలని చెప్పి మనం అనుకుంటున్నాం. అట్లనే హైదరాబాద్ నగరానికి దశాబ్దాలుగా హుసేన్ సాగర్, మన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు వస్తున్నాయి. నిజాం జమానాలో కట్టబడిన ప్రాజెక్టులు అవి. ఇవాళ ఏమైతుంది, ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం క్యాచ్మెంట్ ఏరియాని కబ్జా చేసి ఆ చెరువులోకి నీళ్లు రాకుండా వచ్చిన నీళ్లు కలుషితమైన నీళ్లు రావడానికి ఒక పరిస్థితి ఏర్పడింది. 111 జీవో ఒకటి ప్రభుత్వం జారీ చేస్తున్నది. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పి జీవో ఉన్నప్పటికీ ఆంధ్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఇవాళ ఈ 2 చెరువుల క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నాయి. కాబట్టి 111 జీవోని స్పష్టంగా అమలు చేయాలి, కఠినంగా అమలు చేయాలి. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో నిర్మించబడ్డ అన్ని నిర్మాణాలను కూల్చేయాలని చెప్పి కూడా ఇవాళ మనం డిమాండ్ చేస్తున్నాం. నిజాం జమానాలో నిర్మాణమైన ఉస్మానియా, గాంధీ మరియు ఇతర స్పెషాలిటీ ఆసుపత్రులను ఆధునీకరించి నగర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. నిమ్స్ని ఢిల్లీలో ఉండే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాయిలో అభివృద్ధి చేసి విశ్వవిద్యాలయ స్థాయిని కల్పించడమే కాదు, దాంట్లో 200 సీట్లలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించాలని చెప్పి ఒక డిమాండ్ వస్తున్నది. అట్లనే నగరం చారిత్రక నగరం, అనేక కట్టడాలు, వారసత్వ కట్టడాలు, చారిత్రక సంపద హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. కానీ వాటిని పరిరక్షించడానికి ఎటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటలేవు. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వమైన, తెలంగాణ ప్రభుత్వమైన ఈ చారిత్రక వారసత్వ సంపదను, కట్టడాలను పరిరక్షించి వాటిని పునరుద్ధరించి భవిష్యత్తు తరాలకు అందించాలని చెప్పి కూడా డిమాండ్ వస్తున్నది. అట్లనే నిజాం ద్వారా ఇంతకుముందు భూములకు సంబంధించి విషయం చెప్పిందాం. హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ కళాశాలలు ఎంత ఇప్పటిమూడుగా పెరిగిపోయినా మనం చూసినాం. అక్రమంగా అనుమతులు లేని కార్పొరేట్ కళాశాలలు ఎన్ని నడుస్తున్నాయో మనకు లెక్కలేదు. కోట్ల రూపాయలు సంపాదించుకున్న సందర్భం ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ అక్రమంగా అనుమతులు లేకుండా నడుపుతున్న ఈ కార్పొరేట్ కళాశాలను వెంటనే మూసేయించాలని చెప్పి డిమాండ్ మనం చేస్తున్నాం. వెంటనే మూసేయించాలి. భవిష్యత్తులో ఎటువంటి ఈ కార్పొరేట్ కళాశాలకు ఎటువంటి పర్మిషన్లు కూడా ఇవ్వద్దని చెప్పి కూడా మనం ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లనే నగరంలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ను రెసిడెన్షియల్ విద్యాసంస్థలుగా మార్చాలి. రెసిడెన్షియల్ విద్యాసంస్థలుగా మారిస్తే మొత్తంగా ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ, పీజీ స్థాయి వరకు ఒకే చోట చదువుకునే అవకాశాన్ని కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ అన్ని కూడా రెసిడెన్షియల్ విద్యాసంస్థలుగా మార్చాలని కూడా డిమాండ్ వస్తున్నది. మీకు తెలుసు, కొత్తపేటలో అనాథ శరణాలయం ఉన్నది. అది కూడా నిజాం జమానాలో నిర్మించబడ్డది. విక్టోరియా మెమోరియల్ హోమ్ అని విస్తారమైన భూములు ఉన్నాయి. భూములన్నీ కబ్జా గురవుతున్నాయి. కాబట్టి ఈ విక్టోరియా మెమోరియల్ హోమ్ యొక్క భూములను పరీక్షించాలంటే అదొక ప్రభుత్వ రంగంలో ఒక మంచి విద్యా పరిశోధన కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలి. దేశంలోని అత్యున్నతమైన విద్యాసంస్థగా పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మేము ఈ మేనిఫెస్టోలో డిమాండ్ చేసినాం. అట్లనే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ నగరంలో గత 5-6 సంవత్సరాలుగా 286 పాఠశాలలు మూసేసింది, స్కూళ్లు మూసేసిండ్రు. వీటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించి ఎక్కడైతే మురికివాడలు ఉన్నాయో, ఎక్కడైతే చదువుకు అవకాశం లేని బస్తీలు ఉన్నాయో వాటిల్లో ఈ స్కూళ్ళను ఏర్పాటు చేయాలా, టీచర్లను పెట్టాలా, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. ముఖ్యంగా ఆడపిల్లలకు మూత్రశాలలు ఉండలేవు. మూత్రశాలలు కంపల్సరీగా ఈ స్కూళ్ళలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ మేనిఫెస్టోలో మేము డిమాండ్ చేసినాం. ఒక 2 నిమిషాలు. తర్వాత హైదరాబాద్కి ఒక విద్యుత్ సరఫరా చేయడానికి శంకర్పల్లి మన దగ్గర ఒక 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది. అన్ని రకాల శాంక్షన్స్ ఉన్నాయి, కానీ ప్రభుత్వం దాన్ని చేపట్టడం లేదు. ఒకవేళ శంకర్పల్లి దగ్గర 1000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కనుక ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నగరానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా మెరుగుపడుతుంది. కాబట్టి రేపటి తెలంగాణ ప్రభుత్వం శంకర్పల్లి దగ్గర 1000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ని నెలకొల్పడానికి ప్రత్యేకమైన కృషి చేసి, అది కూడా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడానికి కృషి చేయాల్సిందిగా కూడా మేము ఈ మేనిఫెస్టోలో డిమాండ్ చేస్తున్నాం. తర్వాత నగరంలోని అన్ని కాలనీస్లలో, బస్తీలలో గ్రంథాలయాన్ని, రీడింగ్ రూమ్స్ని, కమ్యూనిటీ హాస్టల్ కూడా నిర్మాణం చేయాలని అడుగుతున్నాం. దీనివల్ల ఆ కమ్యూనిటీ ప్రజల మధ్య, ఆ బస్తీ ప్రజల మధ్య స్నేహభావాలు, వినోద విజ్ఞానాలకు దోహదం చేసే అవకాశాలు ఉంటాయి. అట్లనే హైదరాబాద్ నగరంలో అనేక పురాతన గ్రంథాలయాలు కూడా ఉన్నాయి. పురాతన గ్రంథాలయాలు అంటే అప్పుడు గ్రంథాలయ ఉద్యమం జరిగిన సందర్భంగా ఏర్పాటైన గ్రంథాలయాలను కూడా పునరుద్ధరించాలి. వాటికి ప్రభుత్వం నిధులు కేటాయించి వాటిలో ఇంటర్నెట్, జిరాక్సింగ్, స్కానింగ్ లాంటి సౌకర్యాలను కూడా అందుబాటులో తేవాలని చెప్పి
మేనిఫెస్టోలో డిమాండ్ చేసినాం. అట్లనే హైదరాబాద్ నగరంలో దళిత బహుజన ఉద్ధరణకి విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ, అరిగ రామస్వామి, తర్వాత బిఎస్ వెంకట్రావు, సంగం లక్ష్మీబాయమ్మ, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ అద్భుతమైన సామాజిక ఉద్యమాలు చేసిన చరిత్ర మనకున్నది. వాళ్ళు అనేక సంస్థలను కూడా ఏర్పాటు చేసిండ్రు, అనేక స్కూళ్ళని పెట్టిండ్రు. కానీ వాళ్ళ ఆ స్కూళ్ళన్నీ కూడా, ఆ సంస్థలన్నీ కూడా మరుగున పడిపోయినాయి. వాటికి అభివృద్ధి లేదు, నిధులు లేవు. కాబట్టి వాళ్ళ మనం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ దళిత బహుజన సమాజ ఉద్ధరణ కోసం కృషి చేసిన ఈ వైతాళికులందరికీ సంబంధించిన స్మారకాలు కట్టాలి. వాళ్ళు నిర్మాణం చేసినటువంటి సంస్థలని అభివృద్ధి చేసి, నిధులు మంజూరు చేసి వాటి పరిరక్షణ కూడా కృషి చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళకి నెక్లెస్ రోడ్లో ఒక అద్భుతమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక స్మారక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ నెక్లెస్ రోడ్ మీదనే తెలంగాణ వైతాళికులందరి విగ్రహాలు పెట్టి దాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లనే శతాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో వెల్లివిరుస్తున్న హిందూ ముస్లిం సోదరభావాన్ని, మత సామరస్యాన్ని పెంపొందించడానికి, హైదరాబాద్ తెహజీబ్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. నగరంలోని మత సామరస్యతను భగ్నపరిచే అన్ని రకాల మతతత్వ శక్తుల్ని కఠినంగా అణిచివేయాలి, కట్టడి చేయాలని చెప్పి ఈ మేనిఫెస్టోలో, హైదరాబాద్కి ప్రత్యేకంగా తయారు చేసిన మేనిఫెస్టోలో మేము పేర్కొన్నాం. ఈ రకంగా వీటిని విస్తృతిగా ప్రచారం చేయాలని అనుకుంటున్నాం. ఒక కరపత్రం ద్వారా నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో పంచి ప్రజలకి చైతన్యపరిచి ఓట్ల కోసం వస్తున్న ఈ రాజకీయ నాయకత్వాన్ని వాళ్లకు స్పష్టమైన హామీలని పొందాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పొందడమే కాదు, ఈ హామీలు రేపటి తెలంగాణలో అమలయ్యేటట్టు కూడా చూడవలసిన బాధ్యత మనదే. కాబట్టి ఈ మేనిఫెస్టో తయారు చేయడము, మేనిఫెస్టోలు ప్రజలకు చెప్పడము, వాటిని అమలు చేయించుకోవడం కూడా తెలంగాణ పౌర సమాజం యొక్క బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. నా వ్యాసం చివరిలో కూడా ఇదే మాట చెప్పినాను. ఆ చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇట్లా ప్రజలకు అందిస్తే చాలు వారి ఆకాంక్షల వ్యక్తీకరణ డిమాండ్ల రూపంలో వెలువెత్తుతున్నాయి. పైన పేర్కొన్నవి స్థూలమైన అంశాలే. వీటిలో కొన్నింటినైనా పార్టీల మేనిఫెస్టోలు పట్టించుకొని చేర్చగలిగితే ఒక ఊరట. అయితే అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా తాము మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్యత ప్రజలది, ప్రజా సంఘాలది, తెలంగాణ పౌర సమాజానిది. అందుకే తెలంగాణ పునర్నిర్మాణం అంటే మరొక ఉద్యమం. ఆ ఉద్యమానికి ముగింపు లేదు. థ్యాంక్స్.